పొరుగు దేశం పాకిస్తాన్‌లోని ఒక ప్రాచీన ఆలయంలో గాన గాంధర్వులు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి ఆలపించిన అచ్చ తెలుగు పాట వినిపించడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిపోవడం చూస్తున్నాం. గూఢచర్యం ఆరోపణలతో ఇటీవల అరెస్ట్ అయిన భారతీయ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా ఎవరైతే ఉన్నారో ఆమె గతంలో చిత్రీకరించిన ఒక వీడియో ద్వారా ఇప్పుడు ఈ ఆసక్తికర దృశ్యం అయితే వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో అటు మీడియాలో విపరీతంగా కూడా చక్కర్లు కొడుతుంది. తెలుగు వారిని ఆశ్చర్యానికి కూడా గురి చేస్తుంది ఆ వీడియో. అంటే యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా సుమారు 2 నెలల క్రితం పాకిస్తాన్‌లోని ప్రసిద్ధ కాటస్ రాజ్ ఆలయ సముదాయాన్ని అయితే సందర్శించింది. ఆ పర్యటనలో భాగంగా ఆలయ విశిష్టతను వివరిస్తూ ఆమె ఒక వీడియోని అయితే చిత్రీకరించి తన యూట్యూబ్ ఛానల్‌లో అయితే అప్‌లోడ్ చేసింది. సో ఆ వీడియోలోని 6 నిమిషాల 50 సెకండ్ల వద్ద జ్యోతి మల్హోత్రా కాటస్ రాజ్ ఆలయ ప్రాంగణంలోని ఆంజనేయ స్వామి ఆలయం వైపు వెళ్తుండగా ఒక అద్భుతం అయితే చోటు చేసుకుంది. అదేంటంటే ఆలయం లోపల నుంచి ఎవరో ఒక వ్యక్తి అత్యంత మధురంగా భక్తి శ్రద్ధలతో ఒక తెలుగు సినిమా పాటను పాడుతుండడం స్పష్టంగా వినిపించింది. మన ఘంటసాల గారి పాడిన భూకైలాస్ చిత్రంలోని రాముని అవతారం, రవికుల సోముని అవతారం అనే సుప్రసిద్ధ గీతం ఆ ఆలయంలో కూర్చొని ఓ పెద్దాయన ఈ పాటనైతే ఆర్తితో ఆలపిస్తున్న దృశ్యం కూడా ఆ వీడియోలో అయితే కనిపించింది. పరాయి దేశంలో అందులోనూ పాకిస్తాన్‌లో మన తెలుగు పాట అది ఘంటసాల గారి గళమాధుర్యాన్ని గుర్తుకు తెచ్చేలా ఓ వ్యక్తి పాడుతుండడం తెలుగు వారందరూ కూడా ఆకట్టుకుంటుంది. జ్యోతి మల్హోత్రా తెలిసే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇటీవల గూఢచర్యం ఆరోపణలపై ఆమె అరెస్ట్ కావడంతో ఆమె యూట్యూబ్ ఛానల్‌లోని వీడియోల పైన కూడా చాలా మంది అయితే దృష్టి సారించారు. ఈ క్రమంలోనే కాటస్ రాజ్ ఆలయ వీడియోలోని ఈ అరుదైన ఘట్టం అయితే బయటకొచ్చి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతుంది. అటు దేశాలు వేరైనా, భాషలు వేరైనా సంగీతానికి ముఖ్యంగా మన ఘంటసాల పాటలకైతే సరిహద్దులు లేవని చెప్పేసి సంఘటన కూడా నెటిజన్లు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. వేరే దేశంలో తెలుగు పాట వినడమే గొప్ప అనుభూతి అయితే పాకిస్తాన్‌లో ఘంటసాల గారి పాట వినడం నిజంగా ఓ అద్భుతం అని చెప్పేసి కూడా పలువురు పేర్కొంటున్నారు. అలా ఈ సంఘటన అయితే వైరల్ అయిపోయింది. అంటే తెలుగు పాటలు ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్‌లో మన హిందూ ఆలయంలో ఈ పాట ప్లే అవ్వడం అనేది, పాటను పాడడం అనేది కూడా విశేషంగా చెప్పుకుంటున్నారు. సో ఈ కాటస్ రాజ్ ఆలయ సముదాయం మొత్తం కూడా ఈ టెంపుల్స్ అన్నీ కూడా హిందువులందరూ కూడా చాలా పవిత్రంగా భావించే ప్రదేశంగా కూడా చెప్పుకుంటారు. అంటే పాకిస్తాన్‌లో హిందూ టెంపుల్స్ ఇది పంజాబ్ ప్రావిన్స్‌లో ఉంది. సో ఈ పంజాబ్ ప్రావిన్స్‌లో మొత్తం కూడా హిందువులు ఉంటారు. సో ఆ హిందువులందరూ కూడా మొత్తం దేశవ్యాప్తంగా హిందువులందరూ కూడా ఈ కాటస్ రాజ్ ఆలయాన్ని పవిత్ర స్థలంగా అయితే భావిస్తారు. సో ఇక్కడ హనుమాన్ టెంపుల్ అండ్ శివుని ఆలయం కూడా ఉన్నాయి. అయితే ఈ హనుమాన్ టెంపుల్ కూడా ఒక ప్రత్యేకత ఉందని చెప్తున్నారు. అంటే వనవాస టైంలో శ్రీరాముల వారు అక్కడ వెళ్లారు, అక్కడ ఉన్నారు అని చెప్పేసి కూడా ఒక చారిత్ర అయితే ఆ టెంపుల్ కైతే ఉంది. సో ఈ నేపథ్యంలో ఆ టెంపుల్ యొక్క విశిష్టతను ఈ జ్యోతి మల్హోత్రా చెప్పే ప్రయత్నంలో భాగంగా ఒక వీలాగ్ క్రియేట్ చేసి తన యూట్యూబ్ ఛానల్‌లో పెట్టుకుంది. అలా ఆ వీడియోలో అయితే ఆ క్లిప్పు ఘంటసాల గారి పాట పాడుతున్న వ్యక్తికి సంబంధించిన క్లిప్పు ఉండడం, ఆ తెలుగు పాట ఈ స్థాయిలో పాకిస్తాన్‌లోని హిందూ టెంపుల్‌లో కూడా పాడుతుండడం అనేది ఇప్పుడు విశేషంగా చెప్పుకుంటున్నారు. ఆ రకంగా ఆ వీడియో క్లిప్ కూడా వైరల్ అవుతుంది. సో ఇప్పుడు దాన్ని చాలా మంది హిందువులు షేర్ చేస్తూ కూడా ఉన్నారు. సో హిందూ టెంపుల్స్‌లో తెలుగు పాటలు కూడా ఈ రకంగా పాకిస్తాన్‌లో కూడా పాడుకోవడం అనేది విశేషంగా భావిస్తున్నారు. సో ఇప్పుడు జ్యోతి మల్హోత్రా ఆ వీడియో కూడా వైరల్ అవ్వడం చూస్తున్నాం. ఈ రకంగా అటు జ్యోతి మల్హోత్రా కూడా కొన్ని కాంట్రోవర్సీస్‌లో క్రియేట్ అవ్వడం చూస్తున్నాం. అంటే ఆమె దేశానికి సంబంధించిన మొత్తం వివరాలన్నింటినీ కూడా అటు పాకిస్తాన్‌కి చేరవేసింది. పాకిస్తాన్, ఇండియా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం, ఒక యుద్ధ వాతావరణం నెలకొన్న ఇటువంటి టైంలో ఆమె చాలా సమాచారాన్ని మొత్తం షేర్ చేసింది. ఆమె పాకిస్తాన్ గూఢచారిగా కూడా ఇక్కడ ఇండియాలోనే ఉంటుంది అని చెప్పేసి ఆమెపై ఆరోపణలు అరెస్ట్ కూడా చేశారు. సో ఆ నేపథ్యంలోనే ఆమెకు సంబంధించిన వీడియోలని నెటిజన్స్ మొత్తం కూడా యూట్యూబ్‌లోకి వెళ్లి సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. అలా ఈ వీడియో క్లిప్ బయటపడింది. సో ఈ వీడియో క్లిప్‌ని చాలా మంది తెలుగు వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు. అలా ఘంటసాల గారి గురించి మరోసారి